ఇంగ్రీడియంట్స్. 34 రకాల ఇంగ్రీడియంట్స్ ని ప్రపంచవ్యాప్తంగా హై క్వాలిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇక్కడ మనం త్రూ లీగల్ ఒక గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ కావాలో అటువంటి పర్మిషన్స్ అన్నిటిని తీసుకొని ఈ ప్రొడక్ట్ లో యాడ్ చేయడం జరిగింది. అందుకని ఈ ప్రొడక్ట్ సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటేషన్స్ మనకు ఉంటాయి. ఇక్కడ కొలమానం ఏందని చెప్పారంటే, ఇంతకుముందు మన పూర్వీకులు ఏదైనా ఆహారం తిన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి కొలమానం లేదు. కానీ ఇవాళ మనం దానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పని మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ మనకి. ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేకపోతే ఇంకొకరికి ఇవ్వడానికి మీరెవరు, తేవడానికి కంపెనీ లేవు. ఎస్ఆర్నో సార్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలా వద్దా? ఎలా పడితే అలా పోయి నేను పలానా ప్రోడక్ట్ ఇలా తీసుకొస్తాను చెప్పానంటే అయితేయా? ఒకవేళ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నా కానీ సైంటిఫిక్ రీజన్ కావాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కరోనా టైంలో నిజంగా చాలా ప్రౌడ్గా చేతులు దండం పెట్టాల్సిన ఒక వ్యక్తి ఆనందయ్య గారు. మన ఆంధ్ర నుంచి ఎంతో మందిని కాపాడిండు అతను తన యొక్క నాలెడ్జ్తో. ఒక మందును కరోనాకి ఒక మందులా తీసుకొచ్చి ఎంతో మందికి దానివల్ల ఉపశమనం కలిగించాడు. ఇక్కడ మీరు ఒక విషయానికి చూడండి, మరి ఆ ప్రోడక్ట్కి ఇమ్మీడియట్గా ఏమైనా లైసెన్స్ పర్మిషన్ ఇచ్చారా సార్? ఇమ్మీడియట్గా ఇవ్వలేదు. ఆయుష్ డిపార్ట్మెంట్కి వెరిఫికేషన్ కోసం దాన్ని పంపించారు. ఎస్ఆర్నో మీరు వార్తలో చూసారా లేదా? ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ పంపిస్తే ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వెరిఫికేషన్ తగ్గట్టుగా మాత్రమే ప్రోడక్ట్ బయటకు రావాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ ఒక్క వస్తువును కూడా ఏ ఒక్క వ్యక్తి తనకి ఇష్టం వచ్చినట్టుగా బయటకు మార్కెట్ చేయడానికి లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కంపల్సరీగా ఒక లీగల్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో ఈ ప్రోడక్ట్కి 100% కావాల్సినటువంటి లీగల్ ఎవిడెన్స్తో 34 రకాల మేజర్ ఇంగ్రీడియంట్స్, ఇందాక నేను చెప్పినటువంటి 3 ఎలిమెంట్స్, ఒకటి నీటి నుంచి పండేటటువంటి, ఒకటి నేలకి లోపల పండేటటువంటి, ఒక నేల పైన పండేటటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని కలిపి 34 రకాల ఇంగ్రీడియంట్స్తో హై క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్తో మనకి ప్రోడక్ట్ తయారైంది. ఈ ప్రోడక్ట్ను మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా డైలీ ఒక 20 ml మనం ఇక్కడ కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ 34 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి దాంట్లో మేజర్గా హెర్బ్స్, ఫ్రూట్స్ నుంచి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ బయటకు వచ్చినాయి సార్. కానీ ఒక చెట్ల వేర్ల నుంచి, హెర్బ్స్ నుంచి, సముద్రంలో ఉండేటువంటి ఈ మేజర్ ఇంగ్రీడియంట్స్ నుంచి ప్రోడక్ట్ చాలా రేర్. ఎందుకు మన ప్రోడక్ట్ మీరు ఇచ్చిన వాళ్ళల్లో మ్యాక్సిమం రిజల్ట్ వస్తున్నాయి, బాగుంది అని చెప్పిన పదం ఎందుకు వస్తుంది? రీజన్ ఒకటి, దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్. 20 ml ట్వైస్ తీసుకోవడం వల్ల ఏం జరుగుద్ది మన బాడీలో? ఇక్కడ మీరు చూడండి, సిగ్నిఫికెంట్ బెనిఫిట్ ఆఫ్ ది కోర్ వరాక్ వి. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఈ ప్రొడక్ట్ ని డైలీ ఉదయం ఒక 20 ml, సాయంత్రం ఒక 20 ml మనం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఏదైతే ప్రొటెక్షన్స్ కావాలో, ఇక్కడ చూస్తే మన గుండెలు, ఇందా మీకు చెప్పాను, ఎక్కడైతే ఫ్రీ రాడికల్ అనేది ఎంటర్ అవుతుందో, ఫ్రీ రాడికల్ ఎంటర్ అయినటువంటి ఆర్గాన్ పనిచేయదు, 100% పనిచేయదు, అది డ్యామేజ్ వైపు వెళ్తూ ఉంటుంది అని. అలాగా ఇక్కడ మన టోటల్ ఎంటైర్ ఆర్గాన్స్, ప్రతి ఒక్క ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి హెల్దీ సెల్ ని డొనేట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని. ఇంకో కణం ఫ్రీ రాడికల్ కి ఒక ఆటమ్ ని డొనేట్ చేస్తా ఉంది. అలా డొనేట్ చేయాలంటే డొనేట్ చేసేలాగా మన బాడీలో కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకురావాలి. అలా తీసుకురాగలిగినప్పుడు మనం యాక్టివ్గా ఉంటాం, హుషారుగా ఉంటాం, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయం. సో అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని, వరాక్ వాల్యూని మన శరీరంలో అత్యధికంగా కలిగించగలిగే ప్రోడక్ట్ ఏముందా అని చెప్పారంటే, విత్ సైంటిఫికల్ ప్రూవ్ గా మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్, హైయెస్ట్ హెర్బ్స్తో, రూట్స్తో ఉన్న ప్రోడక్ట్ మన కోర్ వరాక్ వాల్యూ. ఎన్నో రకాల డిజార్డర్స్కి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. మీకు దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వకూడదు అని చెప్పిన ఎటువంటి కండిషన్ లేకోకుండా ఎన్నో రకాల డిజార్డర్స్కి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. ఫైటింగ్ త్రూ ఫ్రీ రాడికల్స్, సఫిషియంట్ వరాక్ వాల్యూ, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వింగ్ కెపాసిటీ అనేది హైయెస్ట్గా ఉన్నటువంటిది మనకి కనిపిస్తూ ఉంది మన కోర్ వరాక్ వాల్యూ. దీన్ని డైలీ కన్జ్యూమ్ చేయడం ద్వారా మన బాడీలోకి రావాల్సినటువంటి, ఇక్కడ మనం చూస్తున్నాం, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం ద్వారా మన బాడీలో కావాల్సినటువంటి ఏదైతే ఇక్కడ మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో సఫిషియెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ ఫ్రీ రాడికల్కి ఏదైతే ఇక్కడ మనకి రెడ్ మార్కులు కనిపిస్తుంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అని చెప్పని, ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఉండటం ద్వారానే ఇందాక మనం చెప్పుకున్నాం, అది ఫ్రీ రాడికల్ సంఖ్యని పెంచుతుంది అని చెప్పాను. ఎప్పుడైతే మనకి ఇక్కడ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుందో అది దాన్ని డొనేట్ చేస్తూ ఉంటుంది, పక్కన ఇలా డొనేట్ చేస్తూ ఉంటుంది. డొనేట్ చేయడం ద్వారా ఆ ఫ్రీ రాడికల్ మళ్ళీ యాక్టివ్ సెల్గా అవుతూ ఉంది. అది ఇవ్వగలిగే ఫుడ్ ఏమైనా ఉందా అని చెప్పారంటే అది 100% కోర్ వరాక్ వాల్యూ ఉంది. బీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా మనం ఈ యొక్క ప్రోడక్ట్ని బయట మార్కెట్లో తీసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరాలు లేకోకుండా దీన్ని ఎవరు కన్జ్యూమ్ చేయొచ్చు, ఎవరు కన్జ్యూమ్ చేయకూడదు అని చెప్పిన ఎటువంటి కండిషన్స్ లేకోకుండా ఈ ప్రోడక్ట్ని మనం బయటికి తీసుకువెళ్ళవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ప్రమోషన్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం చెప్పారు, ఏం చెప్పాము మనం?
ఎనీ డిజార్డర్ ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్పాను. అలా అని చెప్పని ఓన్లీ ఏదైనా ఒక ఏరియా ఉంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం సార్. ఉదాహరణకు సంజీవ్ గారు ఈ ప్రోడక్ట్ తీసుకొని డిజార్డర్స్ అని చెప్పి అన్నారు కాబట్టి ఒక బజార్లో 100 కుటుంబాలు ఉంటే ఆ 100 కుటుంబాల్లో ఎవరికి డిజార్డర్ ఉంది అని చెప్పి అనుకొని దోలాడుతూ ఒక ప్రోడక్ట్ తీసుకెళ్లారు అనుకోండి. దోలాడుతూ తీసుకెళ్తే ఆ వ్యక్తికి ఆ డిజార్డర్ వచ్చేసి ఓ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎంతో ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్న వ్యక్తికి ఆ ప్రోడక్ట్ ఇచ్చాం. ఆ ప్రోడక్ట్ ఇవ్వగానే మీరు కరెక్ట్ కంటెంట్ అర్థం చేసుకోండి సార్. ప్రోడక్ట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆయన ఒక ఆర్గాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100% పనిచేయాల్సిన ఆర్గాన్లో ఒక 30% డ్యామేజ్ అయిపోయింది, 70% పనిచేస్తుంది అని చెప్పారంటే ఆ 30%ని తిరిగి ఆర్గాన్కి తీసుకురాదు. 70% డ్యామేజ్ అయినటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి 100% వర్క్ చేసేలాగా ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పటికి ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసి ఉంది కాబట్టి ఆర్గాన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ కుటుంబంలో, అదే సంజీవ్ గారు ఇచ్చినటువంటి కుటుంబంలో ఇంకో 5 ఉన్నారు అనుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, కొంత ఆ ఇంటికి ఇప్పుడు ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ఒక 30-35 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు సంజీవ్ గారు ఆల్రెడీ 10-15 సంవత్సరాల నుంచి డ్యామేజ్ అయిపోయి ఉండి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఆ వ్యక్తికి మాత్రమే ప్రోడక్ట్ ఇవ్వాలన్నా, లేదా మిగతా ఉన్న కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడాలన్నా? మిగతా ఆ కుటుంబంలో 5గురిలో ఆ ఒక్కడికి మాత్రమే ప్రోడక్ట్ అవసరమా? మిగతా 4 ఉన్న వాళ్ళకి అవసరం లేదా? ఒక అర్థం చేసుకోండి. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. దాంట్లో ఎస్పెషల్లీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకునే వ్యక్తి ఇంకా ముందు అవసరం. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకునే వ్యక్తి ఇంకా అవసరం ముందు. ఫర్ ఎగ్జాంపుల్ బత్తి నాగరాజు గారు ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఈజీ డ్రైవింగ్ ఫోర్స్. ఆయన చేసే పని మీద, ఆయన ఉన్న ఆరోగ్యం మీదనే ఆయన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఆయన చేసే పని మీదనే, ఆయన ఉండే యాక్టివ్నెస్ మీదనే, ఆయన యొక్క సంపాదన మీదనే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంది. అంటే ఇవాళ ఆయన హెల్త్ అనేది ఎంత అవసరం ఆయనకు కాదు, ఆయన ఫ్యామిలీకి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పిన పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. ప్రివెన్షన్ ఫస్ట్. మనం ప్రతి ఒక్కళ్ళం ఎటువంటి డిజార్డర్ ఉన్నా, డిజార్డర్ లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయాలి. బోర్న్ బేబీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయాలి. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి డిజార్డర్ ఉందంటే వాళ్ళ ఒక్కళ్ళ కోసం డిజైన్ చేసింది కాదు సార్ ప్రోడక్ట్. మిగతా వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తయారు చేసింది ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఏ ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో హాస్పిటల్స్కి వెళ్ళకోకుండా హెల్తీగా హ్యాపీగా ఉన్నారంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి లేదు. ఎస్ సార్, నో సార్? సో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయాల్సిన ప్రోడక్ట్. అందుకని ఇక్కడ ఇచ్చారు, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డయాబెటిక్. 100% తాగొచ్చు. డయాబెటిక్ వాళ్ళకి తీయగా ఉందనో అలా ఉంటుందని చెప్పాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ ఫుడ్ తినొద్దు, ఆ ఫుడ్ తినొద్దు అని చెప్పిన కొన్ని కండిషన్స్ ఉంటాయి. కానీ దీంట్లో వాడిన ఏ ఇంగ్రీడియంట్ కూడా డయాబెటిక్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్, రక్తానికి సంబంధించి అది హై బీపీ అయినా లో బీపీ అయినా హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు బయట ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాటికి ఏజ్ లిమిట్స్ ఉంటాయి. కానీ ఇది ఫుడ్ సప్లిమెంట్ సార్. ఇది ఫుడ్ సప్లిమెంట్. ఆ ఫుడ్ సప్లిమెంట్కి ఎటువంటి ఏజ్ లిమిట్స్ ఉండవు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది కంప్లీట్గా నేచర్తో తయారైంది కాబట్టి దీనికి ఎక్కడ ఏజ్ లిమిట్స్ లేవు. ఈ ఏజ్ వాళ్ళు, ఆ ఏజ్ వాళ్ళు తీసుకోవాలని చెప్పండి, సమ్ కండిషన్స్ ఉంటాయి ఆ ఏజ్కి ప్రాబ్లం అని చెప్పని. ఇది తయారు చేసిందే ప్రివెంటివ్ మోడల్లో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తాగవచ్చు, ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ డిజైడ్, అంటే ఎప్పుడు దాకా తీసుకోవాలి, ఎక్కడ దాకా తీసుకోవాలని చెప్పానంటే దీనికి ఇన్ని రోజులు తీసుకోండి, ఇలా తీసుకోండి, ఎటువంటి కొలమానం లేదు. కానీ సైంటిఫిక్గా 120 రోజులు గన ఒక హెల్దీగా ఉన్న పర్సన్ తీసుకుంటే తన బాడీ మొత్తం రీసైక్లింగ్ అయిపోద్ది. ఎటువంటి చిన్న చిన్న డ్యామేజ్లు మనకి కనిపెట్టక ముందు ఏమైనా మనం ఎటువంటి టెస్ట్లు చేయించుకోం కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు తెలియని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ అవన్నీ సిట్రైట్ కావాలని చెప్పానంటే ఒక 120 డేస్ వాడుకొని మళ్ళీ ఇయర్లీ 120 డేస్ వాడుకుంటే చాలు, హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్ బిఫోర్ ఫుడ్. ఒక ఆహారాన్ని తీసుకోవడానికి ముందే ఎంటీ స్టమక్లో తీసుకోగలిగితే హై రిజల్ట్ వస్తుంది. డైల్యూట్ విత్ వాటర్, నో. వాటర్లో కలుపుకొని తాగొచ్చా? 1 లీటర్ని 3 లీటర్లు చేసి తాగొచ్చా? 1 లీటర్ని 3 లీటర్లు చేసి తాగటం వలన ఉపయోగం ఉండదు సార్. ఒక దాన్ని ఎంతవరకు డ్యూరేషన్ మనం తీసుకోవాలో దాని వరకు ఇంటేకే తీసుకోవాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైం, ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ సార్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి 5 నెలలు 6 నెలలు వచ్చినాయి అని చెప్పానంటేనే తన మెడికేషన్ మొత్తాన్ని కూడా స్టాప్ చేయాలని చూస్తారు. ఆ టైంలో కొద్దిగా శరీరం వేడెక్కుతుంది అని చెప్పని ఒక చిన్న డోలో ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేయించాలని చెప్పన్నా ఎంతో కేర్ తీసుకుంటారు. ఎందుకంటే తన బాడీ అంత సెన్సిటివ్గా ఉంటుంది, లోపల ఇంకొక బిడ్డకి జన్మనిస్తుంది కాబట్టి.
ఇక్కడ డ్యూరేషన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. లాక్టేషన్ టైంలో, పాలిస్తున్న టైంలో, తల్లి తను ఫీడ్ చేస్తున్నటువంటి టైంలో హ్యాపీగా తను కన్జ్యూమ్ చేయొచ్చు, తన శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. థ్యాంక్ యూ సార్. అందరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా ఓపిక్గా ఈ యొక్క టయాన్ని కేటాయిస్తూ మీరు ఒక ప్రోడక్ట్ సెక్షన్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అందరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.